Good morning, friends! Welcome to A to Z Academy. Fourth class English workbook. First lesson 3 butterflies. Worksheet 1.1 ఎలా రాయాలో చూద్దాం. First Roman. Choose the correct answer. First question. Who lived in the garden? Option C 3 butterflies అని రాయండి. Second question. Why did the butterflies stop playing? Option A it was rainy. Third question. What did the butterflies look for? Option B shelter అని రాయండి. Fourth question. What does the word curiously means in the story? Option C eagerly అని రాయండి. Fifth question. Why did the butterflies refuse the sunflower's help? Option C they want to stay together అని రాయండి. Roman number 2. Take the action of your true friend. First one. Leaves you when you are in trouble. Wrong అని రాయండి. Second one. Shares lunch with you. Right అని రాయండి. Third question. Help you when you fall down. దాని option right అని రాయండి. Fourth one. Makes fun of you when you cry. Wrong అని రాయండి. Roman number 3. Write 5 sentences about your best friends. First one. My best friend's name is డాష్ అని ఇచ్చినారు కిరణ్ అని రాయండి. సెకండ్ వన్ షీఈస్ డాష్ ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చినారు 9 years అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వి లైక్ టు ప్లే డాష్ అని ఇచ్చినారు క్రికెట్ టుగెదర్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ షీ ఈస్ డాష్ మీ వెన్ ఐ ఆమ్ ఇన్ ట్రబుల్ అని ఇచ్చినారు హెల్ప్స్ మీ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఐ లైక్ హర్ బికాస్ డాష్ అని ఇచ్చినారు he is very kind and supportive అని రాయండి. వర్క్షీట్ 1.2 ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ రోమన్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్. ఫస్ట్ క్వశ్చన్ ద బటర్ఫ్లైస్ విల్ బి డిస్మే ఇఫ్ దే స్టే సెపరేట్లీ. ఆన్సర్ సాడ్నెస్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ దే నీడ్ షెల్టర్ ఫ్రమ్ ద రెయిన్ బ్రాకెట్ లో ప్రొటెక్షన్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ ద బటర్ఫ్లైస్ బెగ్డ్ ద వైట్ లిల్లీస్ బ్రాకెట్ లో రిక్వెస్టెడ్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ ద రెయిన్ ఫెల్ లైక్ పెబల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్ బ్రాకెట్ లో స్మాల్ స్టోన్స్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ బటర్ఫ్లైస్ స్టక్ నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ బ్రాకెట్ లో స్వీట్ లిక్విడ్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 సర్కిల్ ద వర్డ్ దట్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్ అని వచ్చినారు. ఫస్ట్ వన్ బటర్ఫ్లై ని సర్కిల్ చేయండి. సెకండ్ వన్ షెల్టర్ ని సర్కిల్ చేయండి. థర్డ్ వన్ నెక్టర్ ని సర్కిల్ చేయండి. ఫోర్త్ వన్ పెబల్స్ ని సర్కిల్ చేయండి. ఫిఫ్త్ వన్ మిస్ మే ని సర్కిల్ చేయండి. రోమన్ నెంబర్ 3 సర్కిల్ ద ఆడ్ వన్ అవుట్. ఫస్ట్ వన్ రెయిన్ క్లౌడ్ స్కై షెల్టర్ షెల్టర్ ని సర్కిల్ చేయండి. సెకండ్ వన్ ఫిష్ ఫ్రాగ్ క్రాబ్ బటర్ఫ్లై ని సర్కిల్ చేయండి. థర్డ్ వన్ రెడ్ బ్లూ ఎల్లో హ్యూజ్ ని సర్కిల్ చేయండి. ఫోర్త్ వన్ పెటల్ స్టెమ్ రూట్స్ వింగ్స్ ని సర్కిల్ చేయండి. ఫిఫ్త్ వన్ టుగెదర్ యూనిటీ ఫ్రెండ్షిప్ ఎనిమీని సర్కిల్ చేయండి. రోమన్ నెంబర్ 4 రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఏ నైట్ స్టిల్ డిఫికల్ట్ బిహైండ్. ఆన్సర్ బిహైండ్ డిఫికల్ట్ నైట్ స్టిల్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ బి హ్యాపీ వింగ్స్ గార్డెన్ అగైన్ అండ్ ఆన్సర్ అగైన్ గార్డెన్ హ్యాపీ వింగ్స్ అని రాయండి. వర్క్షీట్ 1.3 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 నెంబర్ ద సెంటెన్స్ 1 to 8 in the correct order. First one. The butterflies refuse to stay separately. బ్రాకెట్ లో 7 అని రాయండి. సెకండ్ వన్ ఇట్ స్టార్ట్ టు రెయిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రాకెట్ లో 3 అని రాయండి. ద సన్ షైన్ అండ్ సేవ్ ద బటర్ఫ్లైస్ ఇన్ ద ఎండ్ బ్రాకెట్ లో 8 అని రాయండి. 3 butterflies lived in a garden together happily బ్రాకెట్ లో 1 అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 దే ఆస్క్డ్ a sunflower for shelter బ్రాకెట్ లో 5 అని రాయండి. Question number 6 one afternoon it because dark when they were playing bracket లో 2 అని రాయండి. 7th one their wings got when in the rain and unable to fly bracket లో 4 అని రాయండి. 8th the sunflower did not let the white lily to stay there bracket లో 6 అని రాయండి. Roman number 2 match the characters to the action. First one white lily. Option D accept only the white butterflies అని రాయండి. Second one 3 butterflies bracket లో A begged for help అని రాయండి. థర్డ్ సన్ఫ్లవర్ బ్రాకెట్ లో బి ఆఫర్డ్ పార్టల్ హెల్ప్ అని రాయండి. ఫోర్త్ సన్ బ్రాకెట్ లో ఈ క్యాస్టెడ్ ద క్లౌడ్ అవే అని రాయండి. ఫిఫ్త్ రెయిన్ సి మేడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్ వెట్ అని రాయండి. రోమన్ నెంబర్ 3 ట్రూ ఆర్ ఫాల్స్.
ఫస్ట్ వన్, ద బటర్ఫ్లైస్ లెఫ్ట్ ఇట్స్ ఫ్రెండ్స్ టు హైడ్ అని ఇచ్చినారు, బ్రాకెట్ లో ఫాల్స్ అని రాయండి. సెకండ్ వన్, ద సన్ఫ్లవర్ ఆఫర్డ్ హర్ టు ఆల్ ద బటర్ఫ్లైస్ అని ఇచ్చినారు, బ్రాకెట్ లో ఫాల్స్ అని రాయండి. థర్డ్, ద సన్ కేమ్ అవుట్ అండ్ సేవ్డ్ దెమ్, బ్రాకెట్ లో ట్రూ అని రాయండి. ఫోర్త్ వన్, ద వైట్ లిల్లీ వాస్ నాట్ హెల్ప్ఫుల్ టు ఆల్ 3 బటర్ఫ్లైస్ అని ఇచ్చినారు, బ్రాకెట్ లో ట్రూ అని రాయండి. ఫిఫ్త్, ద స్టోరీ టీచ్ అస్ అబౌట్ యూనిటీ అని ఇచ్చినారు, బ్రాకెట్ లో ట్రూ అని రాయండి. వర్క్ షీట్ 1.4 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1, add SES to make plural form. ఫస్ట్ వన్, పెటల్ అని ఇచ్చినారు, పెటల్స్ అని రాయండి. సెకండ్ వన్, వాచ్ అని ఇచ్చినారు, వాచ్ అని రాయండి. థర్డ్ వన్, టొమాటో అని ఇచ్చినారు, టొమాటోస్ అని రాయండి. ఫోర్త్ వన్, క్లాస్ అని ఇచ్చినారు, క్లాసెస్ అని రాయండి. ఫిఫ్త్ వన్, సిటీ అని ఇచ్చినారు, సిటీస్ అని రాయండి. సిక్స్త్ వన్, టీచర్ అని ఇచ్చినారు, టీచర్స్ అని రాయండి. సెవెంత్ వన్, లారీ అని ఇచ్చినారు, లారీస్ అని రాయండి. ఎయిత్ వన్, ఫ్రెండ్ అని ఇచ్చినారు, ఫ్రెండ్స్ అని రాయండి. నైన్త్ వన్, బేబీ అని ఇచ్చినారు, బేబీస్ అని రాయండి. టెన్త్ వన్, మ్యాచ్ అని ఇచ్చినారు, మ్యాచెస్ అని రాయండి. రోమన్ నెంబర్ 2, fill in the blanks with correct form. ఫస్ట్ వన్, there are many dash in the sky అని ఇచ్చినారు, క్లౌడ్స్ అని రాయండి. సెకండ్ వన్, I saw a colorful dash అని ఇచ్చినారు, బటర్ఫ్లై అని రాయండి. థర్డ్ వన్, the dash are playing together అని ఇచ్చినారు, చిల్డ్రన్ అని రాయండి. ఫోర్త్ వన్, put the toys in a dash అని ఇచ్చినారు, బాక్స్ అని రాయండి. ఫిఫ్త్ వన్, she picked 3 dash అని ఇచ్చినారు, లిల్లీస్ అని రాయండి. రోమన్ నెంబర్ 3, fill in the blanks with the correct anonymy from the box అని ఇచ్చినారు. ఫస్ట్ వన్, the dash faded away as soon as it grew dark అని ఇచ్చినారు, లైట్ అని రాయండి. సెకండ్ వన్, the rain made the butterflies wet, later the sun made them dash అని ఇచ్చినాడు, డ్రై అని రాయండి. థర్డ్ వన్, the cloud wind blew the anonymy of cold is dash అని ఇచ్చినారు, వార్మ్ అని రాయండి. ఫోర్త్ వన్, ద బటర్ఫ్లైస్ వాంటెడ్ ద రెయిన్ టు డాష్ నాట్ టు కంటిన్యూ అని ఇచ్చినారు, స్టాప్ అని రాయండి. ఫిఫ్త్ వన్, ద సన్ఫ్లవర్ వాస్ డాష్ టు బటర్ఫ్లైస్ అని ఇచ్చినారు, నియర్ అని రాయండి. సిక్స్త్ వన్, ద బటర్ఫ్లైస్ డిడ్ నాట్ వాంట్ టు స్టే సెపరేటెడ్లీ సో దే లివ్ డాష్ అని ఇచ్చినారు, టుగెదర్ అని రాయండి. రోమన్ నెంబర్ 4, rewrite the sentence by replacing the italicized word with its anonymy so the meaning changed clearly అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్, ద బటర్ఫ్లైస్ వేర్ హ్యాపీ, దాని ఆన్సర్ ద బటర్ఫ్లైస్ వేర్ సాడ్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్, ద రెయిన్ మేడ్ ఫ్లయింగ్ డిఫికల్ట్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ ద రెయిన్ మేడ్ ఫ్లయింగ్ ఈజీ అని రాయండి. థర్డ్ క్వశ్చన్, ద రాగి మెల్ట్ ఈజ్ వెరీ హాట్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ ద రాగి మెల్ట్ ఈజ్ వెరీ కోల్డ్ అని రాయండి. వర్క్ షీట్ 1.5 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1, సర్కిల్ ద మెటీరియల్ నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఫస్ట్ క్వశ్చన్, ద చైన్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్, దాని ఆన్సర్ గోల్డ్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్, వి యూజ్ సిమెంట్ టు బిల్డ్ హౌసెస్ ఇచ్చినారు, దాని ఆన్సర్ సిమెంట్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఆర్ రైజింగ్ డే బై డే అని ఇచ్చినారు, దాని ఆన్సర్ పెట్రోల్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్, ఐరన్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ మెటల్ ఇన్ ద కన్స్ట్రక్షన్స్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ ఐరన్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్, ఫార్మర్స్ గ్రో కాటన్ ఇన్ ద ఫీల్డ్స్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ కాటన్ అని రాయండి. సిక్స్త్ క్వశ్చన్, ద రూమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ ప్లాస్టిక్ అండ్ వుడ్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ బ్రిక్, ప్లాస్టిక్, వుడ్ అని రాయండి. సెవెంత్ క్వశ్చన్, ద షూస్ ఆర్ మేడ్ ఆఫ్ లెదర్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ లెదర్ అని రాయండి. ఎయిత్ క్వశ్చన్, ద నెక్లెస్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ అని ఇచ్చినారు, దాని ఆన్సర్ గోల్డ్ అండ్ డైమండ్ అని రాయండి. రోమన్ నెంబర్ 2, ఫస్ట్ వన్, బాయ్, కామన్ అని రాయండి. సెకండ్ వన్, సిల్వర్ కి మెటీరియల్ అని రాయండి. థర్డ్ వన్, గ్లాస్ కి మెటీరియల్ అని రాయండి. ఫోర్త్ వన్, చైర్ కి కామన్ అని రాయండి. ఫిఫ్త్ వన్, వుడ్ కి మెటీరియల్ అని రాయండి. సిక్స్త్ వన్, రబ్బర్ కి మెటీరియల్ అని రాయండి. సిక్స్త్ వన్, స్కూల్ అని ఇచ్చినారు, స్కూల్ కి కామన్ అని రాయండి. సెవెంత్ వన్, షుగర్ అని ఇచ్చినారు, షుగర్ కి మెటీరియల్ అని రాయండి. ఎయిత్ వన్, పేపర్ అని ఇచ్చినారు, పేపర్ కి మెటీరియల్ అని రాయండి. నైన్త్ వన్, బేబీ అని ఇచ్చినారు, బేబీకి కామన్ అని రాయండి. 10th వన్, వాటర్ అని ఇచ్చినారు, వాటర్ కి మెటీరియల్ అని రాయండి. 11th 12th వన్, బుక్ అని ఇచ్చినారు, బుక్ కి కామన్ అని రాయండి. రోమన్ నెంబర్ 3, చూస్ ద కరెక్ట్ వర్డ్.
ఫస్ట్ వన్ మై బ్యాట్ ఈస్ మేడ్ ఆఫ్ డాష్ అని ఇచ్చినారు వుడ్ అని రాయండి. సెకండ్ వన్ ద గేట్ ఈస్ మేడ్ ఆఫ్ డాష్ అని ఇచ్చినారు ఐరన్ అని రాయండి. థర్డ్ వన్ డాష్ ఈస్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ అని ఇచ్చినారు గోల్డ్ అని రాయండి. ఫోర్త్ వన్ వి గెట్ డాష్ ఫ్రమ్ ద షీప్ అని ఇచ్చినారు ఊల్ అని రాయండి. ఫిఫ్త్ వన్ డాష్ ఈస్ ద హెల్తీ డ్రింక్ అని ఇచ్చినారు వాటర్ అని రాయండి. వర్క్షీట్ 1.6 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 అండర్లైన్ ద ఎక్స్ప్రెషన్ దట్ డినోట్స్ ఏ పొలైట్ రిక్వెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ గివ్ మీ వాటర్ మే ఐ డ్రింక్ వాటర్ అని ఇచ్చినారు దాని ఆన్సర్ మే ఐ డ్రింక్ వాటర్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ ఐ వాంట్ యువర్ పెన్ కెన్ ఐ బారో యువర్ పెన్ అని ఇచ్చినారు దాని ఆన్సర్ కెన్ ఐ బారో యువర్ పెన్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ గెట్ అవుట్ కెన్ ఐ గో అవుట్ అని ఇచ్చినారు దాని ఆన్సర్ కెన్ ఐ గో అవుట్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ మే ఐ కమ్ ఇన్ ఐ ఆమ్ కమింగ్ ఇన్ అని ఇచ్చినారు దాని ఆన్సర్ మే ఐ కమ్ ఇన్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ కెన్ యూ హెల్ప్ మీ నౌ అని ఇచ్చినారు దాని ఆన్సర్ కెన్ యూ హెల్ప్ మీ అని రాయండి. రోమన్ నెంబర్ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కెన్ ఇన్ఫార్మల్ ఆర్ మే ఫార్మల్ అని ఇచ్చినారు ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వన్ డాష్ ఐ కమ్ ఇన్ సార్ అని ఇచ్చినారు డాష్ లో మే అని రాయండి. సెకండ్ వన్ డాష్ యూ లిఫ్ట్ దిస్ హెవీ బాక్స్ అని ఇచ్చినారు డాష్ లో కెన్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ డాష్ ఐ యూజ్ యువర్ పెన్సిల్ ప్లీజ్ అని ఇచ్చినారు డాష్ లో మే అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ డాష్ యూ రన్ ఫాస్ట్ అని ఇచ్చినారు డాష్ లో కెన్ అని రాయండి. ఫిఫ్త్ వన్ ఎస్ యూ డాష్ గో నౌ అని ఇచ్చినారు డాష్ లో మే అని రాయండి. Roman number 3 we have already learned that may is used to seek the permission and may not from refusing permission. Now read the following and rewrite them using may or may not in this table given below. One is done for you అని ఇచ్చినారు పైన ఇచ్చిన బాక్స్ ని చూసి కింద ఆన్సర్ రాయండి. ఫస్ట్ వన్ సిక్కింగ్ పర్మిషన్స్ లో మే ఐ టేక్ యువర్ ఎరేజర్ అని ఇచ్చినారు. గివింగ్ పర్మిషన్ లో ఎస్ యు మే అని ఇచ్చినారు. రిఫ్యూజింగ్ పర్మిషన్ లో నో యు మే నాట్ అని ఇచ్చినారు. సెకండ్ వన్ సిక్కింగ్ పర్మిషన్ మే ఐ క్లోజ్ ద డోర్ అని రాయండి. గివింగ్ పర్మిషన్ లో ఎస్ యు మే అని రాయండి. రిఫ్యూజింగ్ పర్మిషన్ లో నో యు మే నాట్ అని రాయండి. థర్డ్ వన్ సిక్కింగ్ పర్మిషన్ లో మే ఐ యూజ్ యువర్ బైసికిల్ అని రాయండి. గివింగ్ పర్మిషన్ లో ఎస్ యు మే అని రాయండి. రిఫ్యూజింగ్ పర్మిషన్ లో నో యు మే నాట్ అని రాయండి. ఫోర్త్ వన్ మే ఐ డ్రింక్ వాటర్ అని రాయండి. గివింగ్ పర్మిషన్ లో ఎస్ యు మే అని రాయండి. రిఫ్యూజింగ్ పర్మిషన్ లో నో యు మే నాట్ అని రాయండి. ఫిఫ్త్ వన్ సికింగ్ పర్మిషన్ లో మే ఐ కమ్ ఇన్ అని రాయండి. గివింగ్ పర్మిషన్ లో ఎస్ యు మే అని రాయండి. రిఫ్యూజింగ్ పర్మిషన్ లో నో యు మే నాట్ అని రాయండి. సిక్స్త్ వన్ సికింగ్ పర్మిషన్ లో మే ఐ గో టు ద వాష్రూమ్ అని రాయండి. గివింగ్ పర్మిషన్ లో ఎస్ యు మే అని రాయండి. రిఫ్యూజింగ్ పర్మిషన్ లో నో యు మే నాట్ అని రాయండి. వర్క్షీట్ 1.7 ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ రోమన్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఇచ్చిన పేరాగ్రాఫ్ ని చదివి కింద వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ వై డిడ్ ద బటర్ఫ్లైస్ లుక్ ఫర్ షెల్టర్. ఆప్షన్ సి ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వాట్ క్వాలిటీ డిడ్ ద బటర్ఫ్లై షో ఇన్ ద స్టోరీ అని ఇచ్చినారు దాని ఆప్షన్ సి యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్ అని రాయండి. వై డిడ్ ద బటర్ఫ్లైస్ రిఫ్యూజ్ టేక్ షెల్టర్ ఇన్ ద సన్ఫ్లవర్ and the white lilies అని ఇచ్చినారు దాని ఆన్సర్ they refused because the flowers offered shelter to only some of them and they wanted to stay together అని రాయండి. Fourth one what made the sun chase away the clouds and stop the rain అని ఇచ్చినారు దాని ఆన్సర్ the sun casted away the clouds because he was pleased to see the love and unity among the three butterflies అని రాయండి. Fifth one what lesson does the story teach us అని ఇచ్చినారు దాని ఆన్సర్ that story teaches us that true friendship means staying united in the difficult times అని రాయండి. వర్క్షీట్ 1.8 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని ఇచ్చినారు. కింద ఇచ్చిన ప్యాసేజ్ ని చదివి దాని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ వై డిడ్ ద క్లాస్ రూమ్ బికమ్ సైలెంట్ అని ఇచ్చినారు. ఆప్షన్ బి దే వెయిటెడ్ ఫర్ కమలాస్ రెస్పాన్స్ అని రాయండి. సెకండ్ వేర్ డిడ్ ద బాయ్ స్లీప్ ఆన్ ద రెయినీ డే అని ఇచ్చినారు దాని
ఆప్షన్ ఇన్ దిస్ మదర్స్ ల్యాప్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వై డిడ్ ద హౌస్ బికమ్ వెంట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి డ్యూ టు ద లీకేజ్ ఫ్రమ్ ద రూఫ్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వాట్ మేడ్ ద బాయ్ స్లీప్ ఇన్ ద ల్యాప్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ డ్యూ టు వెట్ హౌస్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఇన్ ద ఎబో ప్యాసేజ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి కమల్ అని రాయండి. వర్క్ షీట్ 1.9 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 రీడ్ వాట్ ద రెడ్ బటర్ఫ్లైస్ ఈస్ సేయింగ్ అబౌట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ ఫ్రెండ్స్ అని ఇచ్చినారు. కింద ఇచ్చిన పోయాన్ని చదవండి. నౌ వి రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ గురించి రాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ భార్గవ్. I live in but beautiful town. I have 3 close friends named Kiran, Suresh, Raju. We are good friends. We study, play cricket and learn new things together. We all help each other and we are very happy together అని రాయండి. Roman number 2 write a short talk between two friends planning to play badminton. కింద రేవతి హలో భారతి అని ఇచ్చినారు. బ్లాంక్ లో హౌ ఆర్ యు అని రాయండి. భారతి ఐ ఆమ్ ఫైన్. రేవతి లెట్స్ ప్లే డాష్ అని ఇచ్చినారు. బ్యాడ్మింటన్ నౌ అని రాయండి. రేవతి డూ యూ హ్యావ్ ఏ డాష్ అని ఇచ్చినారు. షటిల్ కాక్ అని రాయండి. భారతి ఎస్ ఐ హ్యావ్ షెల్ వి డాష్ అని ఇచ్చినారు. స్టార్ట్ ద గేమ్ అని రాయండి. రేవతి ఓకే దెన్ భారతి లెట్స్ గో నౌ అని రాయండి. రోమన్ నెంబర్ 3 లుక్ ఎట్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ రైనీ డే. కంప్లీట్ ద సెంటెన్స్ చూసింగ్ అన్ అప్రోప్రియేట్ వర్డ్. ఫస్ట్ వన్ ఇట్ ఈస్ డాష్ అని ఇచ్చినారు. రైనింగ్ అని రాయండి. సెకండ్ వన్ ద స్కై ఈస్ డాష్ అని ఇచ్చినారు. క్లౌడీ అని రాయండి. థర్డ్ వన్ చిల్డ్రన్ ఆర్ యూజింగ్ డాష్ అని ఇచ్చినారు. అంబ్రిల్లాస్ అని రాయండి. ఫోర్త్ వన్ దేర్ ఆర్ పబుల్స్ ఆన్ ద డాష్ అని ఇచ్చినారు. రోడ్ అని రాయండి. ఫిఫ్త్ వన్ ఐ లైక్ డిస్లైక్ రెయిన్ బికాస్ ఐ కెనాట్ డాష్ అని ఇచ్చినారు. ప్లే అని రాయండి. వర్క్ షీట్ 1.10 ఎలా రాయాలో చూద్దాం. మై సెల్ఫ్ రిఫ్లెక్షన్స్. ఫస్ట్ రోమన్ సర్కిల్ ద ఫేస్ దట్ మ్యాచ్ యువర్ ఫీలింగ్. ఫస్ట్ వన్ వెన్ ఐ షేర్ మై టాయ్స్ అని ఇచ్చినారు. హ్యాపీని సర్కిల్ చేయండి. సెకండ్ వన్ వెన్ ఐ ఫైట్ విత్ ఫ్రెండ్స్ అని ఇచ్చినారు. సాడ్ ని సర్కిల్ చేయండి. థర్డ్ వన్ వెన్ ఐ హెల్ప్ సమ్ వన్ అని ఇచ్చినారు. హ్యాపీని సర్కిల్ చేయండి. ఫోర్త్ వన్ వెన్ ఐ టెల్ ద ట్రూత్ అని ఇచ్చినారు. హ్యాపీని సర్కిల్ చేయండి. ఫిఫ్త్ వన్ వెన్ ఐ లిజన్ టు అదర్స్ అని ఇచ్చినారు. హ్యాపీని సర్కిల్ చేయండి. రోమన్ నెంబర్ 2 సెనరియో యువర్ ఫ్రెండ్స్ ఫెల్ డౌన్ ఇన్ ద మడ్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ విల్ యూ లాఫ్ ఎట్ హిమ్ బ్రాకెట్ లో నో అని రాయండి. సెకండ్ వన్ విల్ యూ హెల్ప్ హిమ్ అప్ అని ఇచ్చినారు. బ్రాకెట్ లో ఎస్ అని రాయండి. థర్డ్ వన్ విల్ యూ టెల్ ద టీచర్ అని ఇచ్చినారు. బ్రాకెట్ లో ఎస్ అని రాయండి. ఫోర్త్ వన్ విల్ యూ మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అని ఇచ్చినారు. బ్రాకెట్ లో నో అని రాయండి. ఫిఫ్త్ వన్ విల్ యూ క్లీన్ హిజ్ షర్ట్ ఆర్ ప్యాంట్ అని ఇచ్చినారు. బ్రాకెట్ లో ఎస్ అని రాయండి. యాక్టివిటీ 3 డ్రా ఏ పిక్చర్ ఆఫ్ బటర్ఫ్లై అని ఇచ్చినారు. కింద క్లూస్ ఇచ్చినారు. ఫస్ట్ వన్ డ్రా ఏ స్మాల్ ఓవెల్ ఫ్రమ్ ద బాడీ అండ్ సర్కిల్ ఆన్ ద టాప్ ఫర్ ద హెడ్. Second one, draw 2 big wings on each side of the body. Third one, add antennae and simple design on the wings. Fourth one, outline neatly and color the butterfly అని ఇచ్చినారు. ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసి బటర్ఫ్లై డయాగ్రామ్ ని వేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.